సామాన్యుడితో సుమన్ టీవీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మానస అని ఒక అమ్మాయి మనకి వాట్సాప్ మెసేజ్ పెట్టింది, మీతోనే మాట్లాడించాలట. నాకు పర్సనల్గా రమగారితోనే నేను మాట్లాడాలి, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మన వీడియోలో కూడా తను మెసేజ్ పెడుతుందంట, రమగారు ఒకసారి మీతో మాట్లాడాలని. నేను చెప్పాలా, ఎలా కుదురుతుందమ్మా, ఇంతమంది అడుగుతూ ఉంటారు కదా, నిజంగా పర్సనల్ ఇష్యూ ఏదన్నా ఉంటే అపాయింట్మెంట్ ఉంటుంది, అది బుక్ చేసుకొని మాట్లాడండి అని. ఒక చిన్న సమస్య ఉంది మేడం, ఈ ప్రోగ్రాం పెట్టి మంచి పని చేశారు, ఇలా అయినా నేను రమగారితో మాట్లాడతాను అని. ఈ అమ్మాయి కూడా ఫ్యామిలీ విషయమే రమగారు, ఫ్యామిలీకి సంబంధించి అవే పెద్ద ఇష్యూస్ కదా జయ. అవును కదా, కానీ ఎంత చిన్న చిన్న విషయాలు కదా రమగారు, ఎక్కడికెక్కడికో ఆలోచించేస్తున్నారు, తెంచేసుకుంటున్నారు. ఇలా కొంతమంది మాత్రం ఓకే పరిష్కరించొచ్చేమో, ఒకసారి మాట్లాడొచ్చేమో, మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలి అంటే అట్లా అనుకోవట్లేదు జయ. అనుకోవట్లేదండి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కలిసే ఉంటున్నారు చాలా మంది. చిన్న ప్రాబ్లంని కూడా సెపరేషన్కి దారి తీస్తున్నారు ఇంకొంతమంది. అవి వ్యక్తుల మనస్తత్వాలను బట్టే ఉంటాయి, కానీ సమస్య పెద్దదా చిన్నదా అని కాదు. అంతే, మెంటాలిటీస్ వాళ్ళకు ఒక డెస్పరేట్గా ఏదో వచ్చేస్తుంది, ఆ టైంకి సపోర్ట్ చేసే వాళ్ళు 3-4 దొరికారు అనుకో, దానికి చిలవలు పలవలు కల్పించేసుకుని వెళ్ళిపోతారు బయటికి. ఇంకోళ్ళు ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళకి కొంత భయంగా ఉంటుంది. అందుకని జయ ఇప్పటికీ తన్నులు తిని తిట్లు తిని ఏమీ సహాయం చేయకుండా ఉండి అలాగే పిల్లల్ని పెంచుకునే వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు ఆడవాళ్ళు, మామూలుగా కాదు. ఇన్నేళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళతో అనిపిస్తుంది మనకి. అలా కాంప్రమైజ్ అయ్యి పిల్లలు పెద్దగా అయ్యేదాకా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా ఉండి, వాళ్ళకి చదువులు అయ్యేదాకా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో రెండు చూస్తున్నాం అయితే కదండి. నేను అనుకుంటాను కొంచెం కెపాసిటీ, ఆడవాళ్ళకి సంపాదించే కెపాసిటీ పెరిగినాక వ్యతిరేక భావాలు, వ్యతిరేకత, లేకపోతే కొంచెం ఎదురు తిరగటం ఎక్కువైందేమో ఈ రోజుల్లో అని నేను అనుకుంటాను. నేను దానికి అసలు ఒప్పుకోలేను నేను దాన్ని. ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, తండ్రుల నుంచి చాలా ఆస్తులు వచ్చిన వాళ్ళు కూడా లొంగి సర్దుకుని సమాజానికో లేకపోతే వాళ్ళకే ఒక రకంగా ఫ్యామిలీ పట్ల కన్సర్న్ సర్దుకుని ఉంటున్నారు. మనం దాని డబ్బు వల్ల ఉద్యోగాల వల్ల ఇది వచ్చిందని మనం అనుకోవడానికి వీల్లేదు. పేద సంపాదనలు లేకపోయినా చిన్న చిన్న వాళ్ళు కూడా తెంపేసుకుంటున్నారు. కాల్ చేస్తాను. హలో మానస గారు, నమస్తే అండి. నేను సుమన్ టీవీ, సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. రమగారితో మీరు మాట్లాడాలని అన్నారు, సో రమగారికి నేను బ్రీఫ్గా చెప్పాను, విషయం చెప్పలేదు, ఒకసారి మాట్లాడండి. ఓకే మేడం, తప్పకుండా. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ అమ్మా. ఓకే, మ్యారీడామా మీరు? అవునమ్మా, మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందమ్మా. ఓకే, పిల్లలు ఉన్నారా? ఒక పాప. సరే, ఇప్పుడు ఏంటమ్మా సమస్య? అమ్మ, మా పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఆడపడుచులు 2 అమ్మా. అయితే వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. మా పెళ్ళైన దగ్గర నుంచి మా ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు జరిగినా, అంటే డెసిషన్స్ ఏమన్నా తీసుకున్నా, ఫంక్షన్ చేసినా, ప్రతి ఒక్క దాంట్లో మా ఆడపడుచులదే అమ్మ ఫైనల్ నిర్ణయం. వాళ్ళు చెప్పినట్టే మా హస్బెండ్ చేస్తాడు. ఆఖరికి ఇంట్లో మాతో ఉండే విధానంలో కూడా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అమ్మ. వాళ్ళు బాగా చూసుకోమంటే బాగా, లేదంటే లేదు. పిల్లల విషయంలో గాని, నా విషయంలో గాని, ప్రతి ఒక్క విషయంలో మొత్తం వాళ్ళదే పెత్తనం అమ్మ. పాపకు అంటే హెల్త్ బాగాలేకపోయినా మా అక్క వాళ్ళు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, నువ్వు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, నువ్వు వాళ్ళలాగా చేయాలి అని అంటుంటాడు. మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళు తమ్ముడికి చెప్పుకుంటూ నాకు కూడా చెప్తుంటారమ్మా, ఇట్లా అట్లా అని అంటుంటారు. అంటే నేను మా ఆయనతో మీ అక్క ఇట్లా అన్నది అట్లా అని చెప్పినా కూడా తనేమంటే, అవును మా అక్కే కదా చెప్పింది, నువ్వు చేస్తే తప్పేముంది, మా చెల్లె కదా చెప్పింది, నువ్వు చేస్తే తప్పేముంది అని మొత్తం వాళ్ళకి సపోర్ట్ గానే మాట్లాడతాడమ్మా. నేను ఇంట్లో వాళ్ళకు పని చేసి పెట్టే ఒక యంత్రం తప్ప ఒక మనిషి లెక్క అయితే నన్ను చూడట్లేమ్మా. మొత్తం వాళ్ళ మా ఆడపడుచులదే పెత్తనమ్మా. అంటే నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయమ్మా, దీనికి ఆన్సర్ చెప్పండి. మీ ఆయనకి సంపాదన అది బాగానే ఉందమ్మా? బాగుంటుందమ్మా. బాగుంటుంది. జనరల్గా నీతోటి ఈ ఆడపడుచుల వ్యవహారం కాకుండా నీతోటి, మీ పేరెంట్స్ తోటి, మీ అన్నదమ్ములందరితోటి బాగానే ఉంటాడా అతను? లేదమ్మా, అంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టే అమ్మా అది కూడా. అలా కాదు, జనరల్గా మనిషి ఎలాంటి వాడు? నార్మల్ గా అయితే బానే ఉంటాడమ్మా. నార్మల్గా బాగానే ఉంటాడు. ఏం పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఉన్నాయి? చేంజ్ అయిపోయటం పక్కన పెడదాం, అసలు మీ ఆడపడుచుల వ్యవహారం వద్దు. వ్యక్తిగా అతను నీతో భర్తగా హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేయటం?
చెడు అలవాట్లు లేవు, హ్యాబిట్స్ కూడా పెద్దగా ఏం అంటే డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా లేదు, కొంచెం అక్క చెల్లెళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. అవునమ్మా. ఇది చాలా పురాతనమైన పద్ధతి. ఇవాళ రేపు ఆడపిల్లలు ఉన్న వీళ్ళన్ని చోట్ల కోడళ్ళు ఎదుర్కొనే సమస్యేనమ్మా ఇది. కాకపోతే ఏంటంటే దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా వీళ్ళని ఏం చేయాలి, వాళ్ళతో ఎట్లా కట్ చేసేయాలి అని అనుకోకూడదు మనం. ఈ కట్ చేస్తే ఏంటంటే మనం ఒకవైపు కట్ చేస్తే ఇంకోవైపు కట్ అవుతుంది. మనం వాళ్ళ అక్క చెల్లెల్ని కట్ చేస్తే మన అన్నదమ్ములు కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మన పిల్లలకి కూడా సిబ్లింగ్స్లో రైవలరీ వచ్చేస్తుంది. దీన్ని జస్ట్ గో విత్ ద ఫ్లో అని చెప్తానమ్మా నేనైతే. ఇది సొల్యూషన్ కాదు నిజానికి. మనం మన సమయం కోసం వేచి ఉండవలసిందే. ఈ వేచి ఉండటం తెలివిగా వేచి ఉండాలి. ఎట్లో అట్లా వాళ్ళని ఇష్టం లేకపోయినా నడిపించడం కాదు. ఏదైనా చెప్తే చెప్పినట్టు చేసి పారే. నువ్వు చెప్పిందే చేస్తాననాలి. వదిన ఎట్లా చెప్తే అంతే. మా వదినలే అంత మాది, అంత మీదే. మీరు ఏది చేస్తే అది, మీరు ఎట్లా అంటే అట్లా. మీరు అవును అన్నదే నేను చేస్తా, కాదన్నది నేను చేయను. అమ్మ అట్లా చేసుకుంటూ పోతే వాళ్ళ చెప్పు చేతల్లోకి నేను ఎన్నాళ్ళు కొన్నాళ్ళు పోయాక మీ ఆడపడుచులకి పిల్లలు పెద్దవాళ్ళవరా, వాళ్ళకి పనులు రావా, వాళ్ళకి వ్యవహారం రాదా, నువ్వు ఇంత ఆజ్ఞాకారి బుద్ధిమంతురాలు అయితే మీ ఆయనకి ఎంతసేపు వాళ్ళని అడుగుడింది, దీనికే బాగా తెలుసు మంచిగా చేసుకుంటుందిలే అని అనుకోడా. నువ్వు పోట్లాడేవనుకో అట్లాగే అవుతుంది. నువ్వు నీ పెళ్ళయి ఇంతకీ 3 ఏళ్ళు అయింది, నీకు పెళ్ళి ఉంది అంటే నీ ప్రెగ్నెన్సీ సంవత్సరం గడిచిపోయిందా అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నది హార్డ్లీ 2 ఏళ్ళు కూడా పూర్తిగా లేదు. ఇంతలోనే నీ ఈ 2 ఏళ్ళు సంవత్సరంన్నరలోనే మీ ఆయన మీద నీకు ఆధిపత్యం వచ్చేదమ్మా. కుటుంబం మీద కూడా రాదు. ఒక కుటుంబం మీద మనకు ఒక ఆధిపత్యం రావాలి, అక్కడ మన స్టాండ్ నిలవాలి అంటే ముందు మనం ప్రూవ్ అవ్వాలి. ఈ ప్రెగ్నెన్సీ కొత్తలో అంతా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటావు, లేదా నీ బాధల్లో నువ్వు ఉంటావు, పిల్లకి 5-6 నెలలు వచ్చేదాకా నువ్వు వచ్చి ఉండవు. ఇప్పుడు మరి అది అతను కూడా ఇప్పుడు నీ ఏజ్ని బట్టి మీ హస్బెండ్ కూడా చిన్నోడే, ముందు నుంచి అక్క చెల్లెలతో క్లోజ్గా ఉండుంటాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు కొట్లాడి సెపరేట్ చేసి చేయటం వల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు. అనుసరించి ఉండటం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఇవి లాంగ్ రన్లో ప్రూవ్ అవుతాయమ్మా. మొదటి రోజున భలే విసగటగా ఉంటుంది. ఇది పాత సినిమాటిక్గా కూడా అనిపిస్తుంది, కానీ సినిమాటిక్ కాదు, తెలివి ఉంది ఇందులో. ఇప్పుడు మీ హస్బెండ్ నీతో జనరల్గా బాగానే ఉంటాడు, నీ ఆడపడుచుల్ని మంచి చేసుకో. నువ్వు ఏదంటే అది, నీకు ఏది ఇష్టమైతే అది. ఆవిడ బర్త్డేకి ముందే ఇద్దరికి ఫోన్లు చేసేస్తావు, బర్త్డేలకు బట్టలు కొనేస్తావు. ఖాదీ అదేం మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో ఇవి కడతారు కదా, రాఖీ పండగకి ముందే చాయిస్, పొద్దునకి ఏది కావాలంటే అది కొనిపెట్టాలి. ఎక్కువ రోజులు ఈ కథ నడవదమ్మా. ఆ అమ్మాయికి అన్నీ తెలుసు అని చేసుకుంటుంది అని మెల్లిగా వదిలేస్తారు. నువ్వు లాగేవనుకో తెగేదాకా లాక్కోవాల్సి వస్తుంది. లాగినట్టుగా కూడా కనిపించద్దు అసలు. అన్నీ నువ్వేది చెప్తే అది వదిన వాళ్ళు చెప్పినట్టే చేస్తా. ఒక్కసారి ఇది 1 సంవత్సరం పాటు ట్రై చేసి చూడు, 1 ఏడాది. ఏడాదిలో కూడా నీ హస్బెండ్ నీతో సానుకూలంగా లేడు అనిపిస్తే తర్వాత ప్లాన్ ఇంకోటి చూద్దాం, అప్పుడే పోట్లాడదాం మనం. ఇదేంటంటే ఎప్పుడు కూడా అమ్మా పాజిటివ్ వేలో వెళ్తేనే. ఇప్పుడు ఈ ఒక్క విషయం కోసం నువ్వు తెంపేసుకునేందుకు రెడీగా లేవు కదా. మనిషి మంచివాడే, నీకో పిల్ల కూడా ఉంది, అతనికి సంపాదన బాగుంది, చిన్న పొన్న ఆస్తిపాస్తులు ఉంటుంటాయి. మరి ఇవన్నీ ఎందుకు చెడగొట్టుకోవాలి? వాళ్ళ మాట వింటున్నాడని చెడగొట్టుకోవటం ఎందుకు? నీతో మాట వినేలాగా నువ్వు కొన్ని విషయాలు ఎందుకు చేయవు? క్లోజ్ అవ్వు అతనితోటి. వాళ్ళ మాట విన్నా పర్లేదమ్మా, వాళ్ళ మాట వింటూ నాతో కూడా వాళ్ళతో ఉండే విధంగా ఉంటే బాగుంటది అమ్మా. దానికి నువ్వు ట్రై చేయాలి, నువ్వు ముద్దుగా ముచ్చటగా ఉండాలి. మరి నువ్వు వాళ్ళ అక్కని చెల్లిని కాదన్నట్టు ఎంతసేపు వాళ్ళని అడుగుడేంది అనకూడదు, అడిగావా అని వెటకారంగా మాట్లాడకూడదు. నువ్వు చాలా సానుకూలంగా ఉన్నట్టు కనపడితేనే ఇది సాధ్యపడుతుంది. కొన్నాళ్ళు పోయాకమ్మా, ఇప్పుడు నీకు చంటి పిల్ల ఉంది, పిల్ల పెరుగుతుంది, పిల్ల మీద ముద్దు ముచ్చట్లు వస్తాయి, పిల్లకి నచ్చినట్టు చెయ్యాలనుకుంటాడు. అక్క చెల్లి ఎంత ఇంపార్టెంటో ఇంత ఇంపార్టెంట్గా భావించే వాళ్ళకి కూతురు ఇంకా ఇంపార్టెంట్గా ఉంటుంది. అదొక ఆసరా మనకి, అదొక ఆసరా కదా. ఇంకొక ఇడ్డు వచ్చారనుకోండి మెల్లిగా సర్దుకుంటాయమ్మా. మనం దీనికోసం కొట్లాడుకుంటుంటే పోట్లాటలు మిగిలిపోతాయి, మీరు విసిరేసిన మాటలు ఉండిపోతాయి. 1 సంవత్సరం పాటు వాళ్ళు ఏదంటే అది చేస్తున్నట్టుగానే చేసుకో. నువ్వు చేయగలిగేవా? చాలా ఈజీగా, అంటే ఈజీగా అంటాను నేను, ఈ సంవత్సరం నీకు టఫ్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా.
ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ నీకు ఏంటంటే స్ట్రింగ్స్ ఎప్పుడూ నీ చేతిలో ఉంటాయి. ఉమ్, నువ్వు పోట్లాడేవా, నువ్వు ఏ నాటికి నీ నాలుకే ఉంటుంది కానీ నీ స్ట్రింగ్ మాత్రం నీ చేతిలోకి రాదు. ఓకే. ఇప్పుడు అతను వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నాడు కదా, ఎట్లా ఆడిస్తే ఎట్లా ఆడుతున్నాడు. అలాంటి ఛాన్స్ నీకు కూడా వస్తుంది. నువ్వు సమయం కోసం వేచి ఉండాలంతే. దీనికి నువ్వేం చేయాలి, మీ ఆయన ఛాయిస్లు, మీ ఆడపడుచుల ఛాయిస్లు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఓకే. నువ్వు ఎంత ప్లాన్డ్గా ఉంటావో అంత తొందరగా నీ మొత్తం స్ట్రింగ్స్ అన్నీ నీ చేతిలో వస్తాయి. కొన్నాళ్ళు పోయాక మీ ఆడపడుచులు నిన్ను సలహా అడుగుతారు. ఉమ్, దీనికి నువ్వు తెలివిగా ఉండటమే. తెలివి అంటే పోట్లాడడం మాత్రం కాదు, ప్రశ్నించటం అసలు కాదు. తెలివైన వాళ్ళు అసలు ప్రశ్నించరు, ఓకే. జస్ట్ ఫాలో ద ఫ్లో. ఆ, ఓకేనామా? ఓకే అమ్మా, మీరు చెప్పినట్టుగానే చేస్తామా? ట్రై చేయండి అమ్మా, 1 సంవత్సరం పాటు చూడండి. కనీసం మీ ఆడపడుచులు మీ స్వాధీన పడకపోయినా హస్బెండ్ స్వాధీన పడతాడు. ఎందుకంటే మీ మధ్య పోట్లాట్లు ఉండవు, ముద్దు ముచ్చట ఉంటాయి, ఎంతో కొంత రొమాన్స్ ఉంటుంది, ఒక జంటి పిల్ల ఉంది, మళ్ళీ ఇంకో ఇష్యూ వస్తుంది, మీరు క్లోజ్ అవుతారు కదా గొడవలు లేకపోయేసరికి. అవునమ్మా. ఇలా ట్రై చేసి చూడండి, చూద్దాం. ఓకే అమ్మా, మీరు చెప్పినట్టుగానే చేస్తామా? మంచిది, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జయ. 100కి 90 మంది ఆడపిల్లల పెత్తనాలే ఉంటాయి. పెళ్ళి వెళ్ళిపోయాం కదా, మనకెందుకు, వాళ్ళ బతికేదో వాడు ఇది బతుకుతాడు కదా అడుగు. ఎలా ఉంటుందంటే అక్కడిది నాకే కావాలి, ఇక్కడిది నాకే కావాలి. ఇలాంటి వాళ్ళు అక్కడ కూడా కాల్చుకు తింటారు కదా అక్కడ రమ్మగారు. అక్కడ వాళ్ళతో సరిగా ఏమి ఉండరు. ఆహా. నీకు అక్కడ బాగా ఉండి అక్కడ చేయాల్సి వస్తే 2 ఇళ్ళని ఎట్లా చేస్తారు జయ ఎవరైనా ఈ రోజుల్లో? అక్కడ ఏం అవకాశం లేదు పెద్దగా. వీళ్ళే సరిగా ఉండరు వాళ్ళతోటి. ఈ అన్నదమ్ముండి వదిలిపెట్టకుండా ఉంటారు, మా పుట్టిల్లు అని. కొంచెం ఇక్కడ యాక్షన్ చేస్తే ఎక్కువ నాకు ఎక్కువ అక్కడ ప్లే చేయాలి. అక్కడ ప్లే చేసేవాళ్ళు ఇక్కడ ఊరికే యాక్షన్ చేస్తారు, శుభకార్యాలకు వస్తారు, మంచి చెడు కనుక్కుంటారు, అంతే. ఇక్కడ ఎక్కువ ఉంటున్నారనుకో, మొత్తం ప్లే అంతా ఇక్కడ ఉందనుకో, అక్కడ యాక్షన్ చేస్తారు, అంతే. అక్కడ ఏం సరిగ్గా ఉండరు. రమ్మగారు ఇప్పుడు ఇందులో మగవాళ్ళ పాత్ర లేదా రమ్మగారు? 100% ఉంటుంది జయ. మగవాళ్ళు ఎప్పుడు కూడా ఏది తమని గొడవలు లేకుండా, హడావిడి లేకుండా, హైరాన్ లేకుండా ఉంచుతుందో దానివైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి రాసి అంటే గొడవ చేయట్లేదు అంటారా? చేయట్లేదు, ఏదో కొద్దిగా అంటుంది అనేసి వదిలేస్తుంది. అమ్మాయికి ఒక భరించలేని తనం ఉంది. ప్రధానమైనది ఏంటంటే మనం పెళ్లి చేసుకోగానే ఇదంతా నా చేతిలోకి వచ్చేయాలని ఉంటుంది జయ సహజంగా. మగవాడు మనవాడైతే ఇది నా చేతికి రావాలి అన్నట్టు, అది న్యాచురల్ కదా. నువ్వు అన్నం చూస్తావు, మంచం చూస్తావు, ఇన్ని రకాలు చూసినప్పుడు ఇతను పెత్తనం ఇంకోళ్ళకి ఇవ్వటం ఏమిటి? ఇది నా హక్కు కదా అని ఇది కూడా మార్చుకోవాలి. అయితే అంటే కొంచెం తగ్గితే, కొద్దిగా తగ్గితే మార్చేసుకోవటమో అంటే పూర్తిగా హక్కులు వదిలిపెట్టుకోమని మనం ఎలా చెప్తాం? కొంచెం తగ్గితే వస్తుంది. కానీ కాదు రమ్మగారు, ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని చెప్పలేకపోతాం కదా సంసార జీవితంలో. ఆ సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి వెళ్తూ ఉండాలి. ఆడపిల్లలు ఇంత కొంచెం తక్కువగానే ఉంది. కానీ ఇప్పటికీ నేను అనుకుంటాను కొంచెము ఉద్యోగస్తుల్లో అంత ఉండటం లేదేమో, వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అవును రమ్మగారు, మొన్న ఒక కేసు విన్నా, బిజీగా ఉన్నా సరే ఇది ఆడపడుచు పెత్తనమే. బిజీగా ఉన్నా కూడా ఆవిడ చెప్పినట్టే వినాలి, ఆవిడ ప్లాన్ ప్రకారమే చేయాలి. బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆడపడుచులైనా ఈ వచ్చిన కోడలు కూడా నాలాంటిదే, దానికి కూడా ఇలాంటివి కావాలని ఉంటుందని ఆలోచించుకోవటం లేదు. సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటుందా ఇంచుమించుగా, అటు ఇటుగా ఉంటుంది. అయినా కూడా ఆలోచించకపోవటం సమస్య. ఎంత చక్కటి పరిష్కారం రమ్మగారు. అంటే ఇది ఓపికతో చేయాలి జయ, ఇది ఓపికతో. ఎవరికైనా నేను ఇదే సమాధానం చెప్తాను, నువ్వు ఓపికగా ఉంటేనే. ఎప్పుడు కూడా మనం ఒక బట్ట తీసుకెళ్ళి ముళ్ళ మీద వేస్తాం, పిల్లల్ని ఒక చోట నుంచి తీసుకొచ్చి ఇంకో చోట పెడతాం. ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా ఉంటేనో దాన్ని మనం చక్కగా తీసుకుని దగ్గరికి లాక్కోగలుగుతాం. నువ్వు లాగేవా, బట్ట అయినా చిరుగుతుంది, ముళ్ళైనా విరుగుతుంది. రెండు ప్రమాదమే. అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంది, ఉద్రేకపడతావు, మళ్ళీ సర్దుకో, సారీ చెప్పు, తగ్గు. లేకపోతే ఏంది, ఆడాళ్లే తగ్గాలా, లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి జయ. ఇప్పుడు అడిగింది అమ్మాయి కదా, అవును, నేనేం చేయాలి అని అడిగినప్పుడు నువ్వు కొంచెం తగ్గు, అంతే. నువ్వు ఫలానా చోట ఒదిగి ఉంటే నువ్వు సమస్య కొన్నాళ్ళు పోయాక అసలు వాళ్ళే మన చేతిలోకి వస్తారు. పెళ్ళై 10 ఏళ్ళు అయ్యాక పెళ్ళాం పెట్టే కాఫీయే, పెళ్ళాం చేసే వేపుడే, పెళ్ళాం చేసే కూరే కావాలని అనుకుంటారు. 10 years టైం ప్రతి వాళ్ళకి పడుతుంది. 10 ఏళ్ల లోపలే భార్యకి స్వాధీనం అయిపోయే వాళ్ళని కొంచెం తక్కువే చూస్తాం. ఓపిక చాలా ముఖ్యం. మీకు సంసార జీవితం కావాలనుకుంటే ఈ రోజుల్లో ఇలాంటి బ్యాడ్ ఐడియాస్ ఇవ్వద్దు అంటే కనుక మీరు తీసుకోకండి. ఎవరికి ఓపికగా ఉండాలో ఈ సంసారం నా చేతిలోకి రావాలి, ఈ మొగుడంటే నాకు ప్రీతి, వీడు కాకపోతే ఇంకోడు అనుకుంటే కష్టం కదా. అలా అనుకోలేంగా లేదు. అంతే, మనకు అది కావాలి అంటే మనం ఓపికగానే ఉండాలి. తప్పకుండా రమ్మగారు.
నమస్తే. నమస్తే జీ.